ఏంటి మొత్తం విమర్శలకు తోడు లేఖల మీద నడుస్తుంది కాంగ్రెస్కు బీజేపీ మధ్య. లేఖలంటే ఆయన లేఖలు స్టార్ట్ మేము కాదు కదా, ఆయన స్టార్ట్ చేశాడు. అఫ్కోర్స్ నేను అంతకుముందు నేను కూడా గోదావరి జలాల మీద లేఖ రాశాను, దానికి రిప్లై లేదు. దానికి రిప్లై ఇవ్వలేదు కానీ ఈయన మాత్రం కిషన్ రెడ్డికి లెటర్ రాస్తాడు. మొన్న చేసినటువంటి ఒక ఉత్తరంలో ఆరోపణలు అన్నీ కూడా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మీరు చేసినటువంటి వాగ్దానాలు కనీసం పూర్తి చేయని రాహుల్ గాంధీని నేను అడిగాను. కాబట్టి నా ఒక ఏది ఉత్తరం ఉందో అది తెలంగాణ ప్రజల తరపు నుంచి, యువత తరపు నుంచి రాసిన ఉత్తరం. అది రాజకీయం కోసం చేసింది కాదు అది. కానీ వీళ్ళు ఉత్తరాలన్నీ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అంటే ప్రతిపక్ష నాయకుడిని రాహుల్ గాంధీని కలిపియాలంటే ఫస్ట్ మోడీని కలిపియండి, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చలేదు, నల్లధనం కావచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా మహేష్ కుమార్ గౌడ్ మీకు రాసిన లేఖలో స్పష్టం చేసి. ఏం నల్లధనం అనేది వీళ్ళు మాట్లాడు, వీళ్ళు నల్లధనం క్రియేట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా. వాళ్ళు నల్లధనం అసలు ఫస్ట్ గతంలో జరిగిన స్కామ్లు ఏది ఉన్నాయో, 2G స్కామ్లు, ఆ స్కామ్లు, ఈ స్కామ్లు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కొన్ని లక్షల కోట్ల స్కామ్లు జరిగినాయి. ముందు ఆ డబ్బులు తీసేయండి, అందరు అకౌంట్లో 15 లక్షలు వేస్తాడు మోదీ. ఈయన ముందు అది ఏమని చెప్పండి. ముందు వీళ్ళు మొత్తం సంపాదించి మీరైనా, కామన్వెల్త్లో స్కామ్ అయినాయి, అగస్టా హెలికాప్టర్ స్కామ్ అయినాయి, సమ్మరిన్ డీల్ మొత్తము దోచుకునేది మీరేనా. బ్లాక్ మనీ అంతా మీ దగ్గర ఉంచుకున్నారా? ఇక బ్లాక్ మనీ మీరు బయటకు తీయండి, అందరు అకౌంట్లు వేస్తాం. అంటే రాష్ట్ర అభివృద్ధి విషయంలో బీజేపీ అడ్డుపడుతుంది అడుగడుగునా. అందుకే సీఎం రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి లేఖ రాసిండు. ఆ లేఖ రావుతానని ఈ లేఖల పంచాయతీ నడుస్తుంది అని చెప్పేసి ఆరోపణ. రాష్ట్ర ఒక అభివృద్ధి కోసము భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా మేము సహకరిస్తాం. ఒక బాధ్యత గలమైనటువంటి రాజకీయ పార్టీగా, ఒక బాధ్యత గలమైనటువంటి భారత ప్రభుత్వంగా మా పార్టీ ఉంది. కాబట్టి అక్కడ ఏ రాష్ట్రాన్ని కూడా మేము తక్కువ చేయము, ఏ రాష్ట్రాన్ని కూడా మేము ఎక్కువ చేయము. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిపాలన రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే మా విధానాలు ఉన్నాయో, మేము అదే విధానం కాంగ్రెస్ పార్టీ పరిపాలన రాష్ట్రంలో కూడా మేము అదే వేస్తాం. 42% ట్యాక్స్ డెవల్యూషన్ వాళ్ళకు వస్తే మీకు వస్తాయి, వాళ్ళకు డెవలప్మెంట్ రహదారులు వస్తే మీకు డెవలప్మెంట్ రహదారులు వచ్చినాయి, వాళ్ళకు రైల్వే లైన్లు వస్తే మీకు రైల్వే లైన్ వచ్చినాయి, వాళ్ళకు 5 కిలోల బియ్యము 5 కిలోల గోధుమ ఉచితంగా ఇస్తే మీకు 5 కిలోల బియ్యం 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తాను. వాళ్ళకు ఒక ఎంఎస్పీ రేట్ పెడితే మీకు అదే సేమ్ ఎంఎస్పీ రేట్ ఇక్కడ ఉన్నది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళేసినటువంటి ట్యాక్స్ అంతా కూడా ఎక్కువ పోతుంది, రావాల్సినంత తక్కువ వస్తుంది చెప్పి తప్పది. నార్త్ ఇండియాకు సౌత్ ఇండియాకు తేడా అది చాలా తప్ప. అది చాలా అంటే ఒక విభజన రాజకీయాలు భాగంగా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఆడుతుంది. ఇప్పుడు లెక్కలు ఉంటాయి కదండి జిఎస్టీలో. అందుకనే 1 నేషన్ 1 ట్యాక్స్ పెట్టినాం. ఈ రాష్ట్రం నుంచి ఎంత రాబడి వస్తుంది, రెవెన్యూ వస్తుంది అనేది క్లారిఫై చేస్తారు. మీరు దాంట్లోనే ఉంటుంది జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. 10 రూపాయలు జిఎస్టీ మేము ఏదైనా తీసుకుంటుంటే దాంట్లో 5 రూపాయలు స్టేట్కు, 5 రూపాయలు సెంటర్కు. 10 రూపాయలు అక్కడ పోగానే మీకు రావాల్సిన వాటా మీకు వస్తుంది. దాంట్లో జిఎస్టీలో ఇతర రెవెన్యూస్ ఉంటాయి కదా, ట్యాక్సెస్ వేరే, దాంట్లో ట్యాక్స్ డెవల్యూషన్ అంటాం. దాంట్లో 42% మళ్ళీ మీకు వస్తాయి. ఓకే. దాంతోపాటు 15th ఫైనాన్స్ కమిషన్, గతంలో ఫైనాన్స్ కమిషన్ 8% మళ్ళీ లోకల్ బాడీస్కు మళ్ళీ కేంద్రం నుంచి వస్తుంది. అంటే 50% మీకు వాపసు వస్తుంది అక్కడ. అది కాక మీకు రహదారులు, ఫ్యాక్టరీలు, ఎయిర్పోర్ట్లు, రైల్వేస్ ఇవన్నీ కూడా దాని పోతే 13 లక్షల కోట్లు ఇప్పటికే తెలంగాణకి ఇచ్చినాం.